అమెరికా అనే సూపర్ పవర్కి ఉన్న అహంకారం ఒక్కసారిగా తగ్గిపోయింది. చైనా ఒక మూలలో కూర్చొని ఈ మొత్తం పరిస్థితిని చూస్తుంది. రష్యా మాత్రం తనదైన ప్లానులతో ముందుకు సాగుతుంది. ఈ సమయంలో ఇరాన్లో హర్మోస్ స్ట్రైట్లో జరిగిన ఒక సంఘటన ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య జరిగిన ఈ తీవ్ర ఘర్షణ ప్రపంచ సరఫరా వ్యవస్థని బలంగా కుదిపేసింది. ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య జరిగిన ఈ తీవ్ర ఘర్షణ ప్రపంచ సరఫరా వ్యవస్థని బలంగా కుదిపేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు చెందిన 36 కమర్షియల్ నౌకలు ప్రమాదం మధ్యలో చిక్కుకున్నాయి. తమ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇది సాధారణ సమస్య కాదు. 2026 సంవత్సరంలో ఎదురైన అతిపెద్ద పరీక్ష ఇదే అని భారత్ ప్రపంచానికి చూపించింది. మన మనుషుల గురించి, మన గౌరవం గురించి మాట వచ్చినప్పుడు భారత్ ఏదైనా చేయగలదు. హర్మోస్ స్ట్రైట్లో చిక్కుకున్న ఆ 36 నౌకలు బయటకు తీసేందుకు భారత్ నేవీ వేసిన తెలివైన ప్లాన్ పెంటగాన్ నుంచి బీజింగ్ వరకు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పుడు భారత్ కేవలం తన్ను తాను రక్షించుకోవడం మాత్రమే కాదు, సముద్రాల మీద కూడా తన ప్రభావం చూపించడానికి ముందుకు వస్తుంది. ప్రపంచం మొత్తం చూస్తుంది కదా, ఒక చిన్న సముద్ర మార్గం ఎలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని నిలిపివేయగలదో. ఇరాన్ హర్మోస్ స్ట్రైట్ తన నియంత్రణని చాలా బలంగా పెట్టుకుంది. అక్కడ అనుమతి లేకుండా ఒక పక్షి కూడా ఎగరలేని పరిస్థితి ఉంది. కానీ భారత్ మాత్రం స్పష్టంగా చెప్పాలంటే మా నౌకల మార్గాన్ని అడ్డుకోవడం అంటే సింహం గువలో చేతులు పెట్టడమే. 2026 సంవత్సరంలో ఈ రోజుల్లో ప్రతి దేశం తన రక్షణలోని బిజీగా ఉంది. కానీ భారత్ మాత్రం తన అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకల్ని హర్మోస్ స్ట్రైట్ వైపు పంపింది. ఈ 36 నౌకలు భారత్ ఎనర్జీ భద్రతకు, వ్యాపారానికి కూడా చాలా ముఖ్యమైన జీవరేఖ. వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే దాని ప్రభావం భారత్లో ప్రతి ఇంటి వంటగది వరకు చేరుతుంది. భారత్ నౌకాదళం తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ సైనిక చర్య కాదు. ఇది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం. సముద్రాల మీద అసలు అధికారం ఎవరిదో చూపించబోతున్నామనే సంకేతం. ఇక్కడి నుంచి జరిగే ప్రతి విషయం చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే భారత్ నౌకాదళం కమాండోలు మరియు యుద్ధ నౌకలు ఇప్పుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళబోతున్నాయి. అక్కడికి వెళ్ళడానికి ఈ రోజుల్లో చాలా దేశాలు కూడా ధైర్యం చేయలేకపోతున్నాయి. హర్మోస్ స్ట్రైట్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెక్ పాయింట్గా భావిస్తారు. 2026లో ఈ విషయం నిజంగా కనిపిస్తుంది. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, ప్రపంచంలో ఉన్న మొత్తం తైలం మరియు గ్యాస్ సరఫరా దాదాపు 1/3 ఈ చిన్న సముద్ర మార్గం ద్వారా మాత్రమే వెళ్తుంది. ఇరాన్ ఈ మార్గంలో తన రాకెట్లు మరియు డ్రోన్లు ఏర్పాటు చేసింది. దాంతో అమెరికా లాంటి పెద్ద దేశం కూడా నేరుగా ఢీకొనడానికి వెనుకడుగు వేస్తుంది. కానీ భారతదేశానికి ఇది కేవలం వ్యాపార సమస్య మాత్రమే కాదు, ఇది మన గౌరవానికి సంబంధించిన విషయం. ఈ 36 నౌకలు, వేలాది భారతీయ నావికులు ఉన్నారు. వారి ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఈ నౌకలు అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావడం అంటే గన్నుల మధ్య ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోవడం లాంటిది. భారత్ తన డెస్ట్రాయల్ ఫ్రిగేట్స్ అన్ని ఎంత ధైర్యంగా ముందుకు పంపిందో చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకా వెయిట్ అండ్ వాచ్ విధానంలో లేం. ఇప్పుడు భారత్ నేరుగా చర్య తీసుకునే స్థితిలో ఉంది. భారత్ ఈ పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుందో అనేది అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. సముద్రంలో తన శక్తి భారత్ చూపించడం ఇది మొదటిసారి కాదు. జూన్ 19వ తేదీన గుర్తు చేసుకోండి, 2019లో ప్రపంచం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు భారత్ నౌకాదళం ఆపరేషన్ సంకల్ప్ అనే మిషన్ని ప్రారంభించింది. ఆ సమయంలో హర్మోస్ స్ట్రైట్, అదానీ బే, ఒమెన్ బే ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తతగా ఉండేది. అప్పుడు భారత్ తన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ చెన్నై మరియు ఐఎన్ఎస్ సునైన్ వంటి నౌకల్ని ఆ ప్రాంతాలకు పంపింది. ఆ నౌకలు అక్కడ ఉన్న భారత్ నౌకలకు రక్షణ ఇచ్చాయి. కానీ 2019లో భారత్కు 2026లోని భారత్కు చాలా పెద్ద తేడా ఉంది. ఇప్పటి భారత్ సాంకేతికంగా చాలా ముందుకు వెళ్ళింది. మన నౌకాదళం దగ్గర ఇప్పుడు చాలా ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. అందువల్ల శత్రువులు అతని ప్రాంతంలోని అడ్డుకునే శక్తి మనకు ఇచ్చింది. అందుకే 2019లో జరిగిన ఆపరేషన్ సంకల్ప్ కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. 2026లో జరగబోయేది పూర్తి సినిమా లాంటిది. శత్రువులకి గట్టి సమాధానం చెప్పే పరిస్థితి ఇది. 2026లో హర్మోస్ ప్రాంతంలో పరిస్థితి చాలా ఉద్రిక్తతగా ఉంది. అక్కడి నుంచి వెళ్ళే ప్రతి నౌకపై మిసైల్ దాడి జరిగే ప్రమాదం ఉంది. ఇరాన్, అమెరికా ఘర్షణ వల్ల చాలా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. కానీ భారత్ మాత్రం తన న్యూట్రల్ మరియు శక్తివంతమైన ఇమేజ్ చాలా తెలివిగా ఉపయోగిస్తుంది.
భారత్ ఇరాన్తో మాట్లాడే మార్గం కూడా ఉంది. అదే సమయంలో సముద్రం బలంగా ప్రతిస్పందించే శక్తి కూడా ఉంది. భారత్ నౌకాదళం యుద్ధ నౌకలు హర్మోజ్ వైపు కదలడం ప్రారంభించగానే ప్రపంచానికి ఒక విషయం అర్థమైంది. భారత్ ఏదో పెద్ద ప్లాన్తోనే ముందుకు వెళ్తుంది. కొంతమందికి ఇది ఏదైనా ఒత్తిడిలో చేసే ఒంటరా అని అనుకోవచ్చు, కానీ నిజమేంటంటే భారత్ తన స్వాతంత్రం, తన పౌరుల భద్రత కోసం తానే నిర్ణయాలు తీసుకోబోతుంది. ఈ 36 నౌకలు ఇప్పుడు కేవలం నౌకలు మాత్రమే కాదు, ఇవి భారత్ గౌరవానికి మారుపేరు. వాటిని రక్షించడానికి భారత్ నేవీ పంపిన సైనికులకి ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంది. సాంకేతికంగా చెప్పాలంటే హర్మోజ్ స్ట్రైట్లో నౌకలు నడపడం చాలా ప్రమాదం. అది సుడిగుండంలో నడిచినట్టే ఉంటుంది. అక్కడ ప్రదేశం చాలా తక్కువగా ఉంటుంది. రెండు వైపులా ఇరాన్ గమనిస్తూ ఉంటుంది. అందుకే భారత్ తన P-8 పొసైడియన్ గమనిక విమానాల్ని కూడా అక్కడికి పని చేయిస్తుంది. ఆకాశం నుంచి ప్రతి కదలికను గమనిస్తున్నాయి. మన 36 నౌకల్లో కొన్ని కోట్ల విలువైన నూనెలు ఉన్నాయి, మరికొన్ని ముఖ్యమైన సరుకులతో ఉన్నాయి. వాటిని సమయానికి బయటికి తీసుకురాకపోతే భారత్లో భారీ ధరలు పెరుగుదల రావచ్చు. అప్పుడు దాన్ని నియంత్రించడం చాలా కష్టమవుతుంది. అందుకే భారత్ నౌకాదళం చీఫ్ స్పష్టంగా చెప్పారు, నౌకల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. భారత్ నౌకాదళానికి చెందిన మార్కోస్ కమాండర్లు కూడా ఆ నౌకలపై నియమించబడ్డారు. ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇరాన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని 2 భాగాలుగా విడగొట్టింది. ఒకవైపు వారు కొన్ని దేశాలు కేవలం నిషేధాలు పెట్టుకుంటూ కూర్చున్నారు, కానీ భారత్ మాత్రం నేరుగా రంగంలోకి వచ్చి పని చేస్తుంది. హర్మోజ్ స్ట్రైట్లో భారత్ ప్రవేశించడం చైనాకు అస్సలు నచ్చడం లేదు. ఎందుకంటే చైనా తన్ను హిందూ మహాసముద్రానికి అధిపతి అని భావిస్తుంది. కానీ నిజమైన సంక్షోభం వచ్చినప్పుడు చైనా నౌకలు వెనక్కి వెళ్ళిపోయాయి. అదే సమయంలో భారత్ మాత్రం త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ యుద్ధ నౌకలతో ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఇది భారత్ సాఫ్ట్ పవర్ మరియు హార్డ్ పవర్ కలిసిన అద్భుతమైన ఉదాహరణ. రష్యా కూడా భారత్ తీసుకున్న ఈ వ్యూహాన్ని చూసి ఒక విషయం అర్థం చేసుకుంటుంది. దక్షిణ ఆసియాలో ఈ భాగస్వామ్యం ఇప్పుడు ప్రపంచంలో కీలక నాయకత్వంగా ఎదుగుతుంది. భారత్ ఈ చర్య కేవలం ఆ 36 నౌకల్ని కాపాడటానికే కాదు, ఇండియన్ ఓషన్ నుంచి మిడిల్ ఈస్ట్ వరకు భారత్ అనుమతి లేకుండా ఒక్క అంగుళం కూడా కదలదని ప్రపంచానికి చూపించడానికి కూడా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇరాన్ ఎందుకు భారత్ నౌకలకు మార్గం ఇస్తుంది? దానికి సమాధానం భారతదేశం డిప్లొమసీ. భారత్ ఎప్పుడు ఇరాన్తో తన సంబంధాలు సమతుల్యంగా కొనసాగించింది, కానీ అందుకని తన భద్రతపై ఎప్పుడు రాజీ పడలేదు. భారత్ నౌకాదళం యుద్ధ నౌకలు ఆధునిక ఎలక్ట్రిక్ వార్ఫేర్ సిస్టంతో సజ్జంగా ఉన్నాయి. వచ్చే ఏ మిసైల్నైనా ఆకాశంలో దారి మళ్లించే శక్తి వాటికి ఉంది. మన యుద్ధ నౌక ఒక నడిచే కోట లాంటిది. ఇది ఆ 36 నౌకల చుట్టూ రక్షణ వలయంలో ఏర్పాటు చేసినప్పుడు సమన్వయంతో జరిగే నౌకాదళ ఆపరేషన్ అంటే ఏంటో ప్రపంచం చూస్తుంది. భారత్ ఈ మిషన్ కోసం ఏ లోపం లేకుండా పూర్తిగా సిద్ధమైంది. అదనంగా బ్యాకప్లో మరికొన్ని యుద్ధ నౌకలను కూడా స్టాండ్ బైలో ఉంచింది. 2026లో జరుగుతున్న ఈ పోరు కేవలం ఆయుధాల యుద్ధం మాత్రమే కాదు, ఇది ధైర్యం, సంకల్పం యొక్క యుద్ధం కూడా. హర్మోజ్ స్ట్రైట్లో ఇరాన్ పెట్టిన నియంత్రణ దాటడం ఏ నౌకాదళానికి కూడా సులభం కాదు. కానీ భారత్ నౌకాదళం గత చరిత్ర చూస్తే ఒక విషయం తెలుస్తుంది, మనకి అసాధ్యం అనేది సాధ్యం చేసే శక్తి ఉంది. ఈ కథ ఆపరేషన్ సంకల్ప్తో ప్రారంభమవుతుంది. ఇది ఇప్పుడు కొత్త ఆపరేషన్ మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇక్కడ ప్రతి క్షణం చాలా విలువైంది. ఒక చిన్న తప్పు జరిగినా అది అంతర్రాజకీయ సంక్షోభానికి మరో ప్రమాదంగా ఉంటుంది. కానీ భారత్ కమాండర్లు చాలా ఖచ్చితంగా ప్లాన్ చేశారు. ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కొనేలా ముందుకు సాగుతున్నారు. అది సముద్రంలో పెట్టిన మైన్స్ అయినా లేదా దాడి చేసే డ్రోన్లైనా ప్రతి సమస్యకు భారత్ దగ్గర పరిష్కారం ఉంది. ఈ ఘటనలో అత్యంత ధైర్యవంతమైన విషయం ఏంటంటే ఈసారి భారత్ ఈ మిషన్కి ఒంటరిగా నిర్వహిస్తుంది. మాకు ఎలాంటి వెస్టర్న్ అలియన్స్ అవసరం లేదు. ఇదే స్వయం సమృద్ధి అయిన భారత్ యొక్క నిజమైన రూపం. ఇది ప్రపంచానికి ఇప్పటి వరకు పూర్తిగా అర్థం కాలేదు. మన యుద్ధ నౌకలు హర్మోజ్ స్ట్రైట్కి ప్రవేశించినప్పుడు వాటి శక్తి చూసి సముద్రం కూడా కంపించినట్టు అనిపిస్తుంది. ఈ 36 నౌకలు సురక్షితంగా భారతీయ పోర్టులకు చేరిన రోజు అది భారత్కు ఒక గొప్ప వ్యూహాత్మక విజయంగా నిలుస్తుంది. ఈ సమయంలో ప్రతి భారతీయుడు హృదయంలో దేశభక్తి పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దేశం ఎవరిపైనా ఆధారపడటం లేదు. మన రక్షణను మనమే చూసుకుంటున్నాం. భారత్ మాతా జై నినాదాల మధ్య మన నావికులు మన నౌకలు ఎస్కాట్ చేస్తూ తీసుకువస్తున్న దృశ్యం నిజంగా చూడదగ్గింది. కానీ ఆ మార్గం అంత సులభం కాదు. ఇది అసలు సులభమైన పని కాదు. ఇరాన్ దగ్గర తీర ప్రాంతంలో కోస్టల్ మిసైల్ బ్యాటరీలు ఉన్నాయి. అవి చాలా ప్రమాదకరమైన ఆయుధాలు.
హర్మో స్ట్రైట్ భౌగోళిక పరిస్థితులు కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది. అక్కడ పెద్ద నౌకలు తిప్పడం లేదా వేగంగా బయటకు తీసుకురావడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితిలో భారత్ నౌకాదళ టాక్టిల్ నైపుణ్యం నిజమైన పరీక్ష జరుగుతుంది. తన కెప్టెన్ చాలా చల్లని ఆలోచనతో, ఉక్కు లాంటి ధైర్యంతో పనిచేయాలి. ఒకవైపు ప్రమాదం ఎదురుగా ఉంది, మరోవైపు భారతదేశం యొక్క మిషన్ ఉంది. ఇది ఒక థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. ప్రతి సైనికుడు జీవితం మరియు మరణం మధ్య తేడా నిర్ణయించబడుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది 2026లోని భారతదేశం. అక్కడ ఓటమి అనేది ముగింపు కాదు, మనం గెలుస్తాం. మన ప్రజలు సురక్షితంగా తిరిగి తీసుకొని వస్తాం. ఈ మిషన్ విజయం గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే ఇండియా విజయం సాధిస్తే ప్రపంచానికి ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రపంచంలో కొత్త శక్తిగా ఇండియా ఎదిగిందని. అమెరికా చేయలేకపోయిన పని చైనా చేయడానికి ధైర్యం చేయలేకపోయిన పని, అదే పని ఇండియా చేసింది అని ప్రపంచం చెప్తుంది. ఇది ఇండియాకి పెరుగుతున్న నౌకాదళ శక్తి ఒక పెద్ద సాక్ష్యం. మన డెస్ట్రాయర్ నౌకలపై తన బ్రహ్మోస్ మిసైల్స్ కూడా ఒక సందేశం ఇస్తున్నాయి. ఎవరూ తప్పు చేస్తే వారికి గట్టి పరిణామాలు ఎదురవుతాయి. ఇది కేవలం శక్తి ప్రదర్శన కాదు, ఇది భద్రత కోసం చేసే హక్కు. భారత్ ఎప్పుడు శాంతిని ముందుగా కోరుతుంది, కానీ శాంతిని భంగం చేస్తే భారత్ కూడా గట్టిగా సమాధానం ఇస్తుంది. ఈ మొత్తం ఆపరేషన్ వెనుక నెలలు తరబడి చేసిన పరిశోధన, శిక్షణ ఉన్నాయి. భారత్ నౌకాదళం హర్మోస్ సముద్రంలో ప్రతి అలను, ప్రతి మలుపును సిమ్యులేషన్స్ ద్వారా ముందుగానే అధ్యయనం చేసింది. మన దగ్గర శత్రువు చేసే ప్రతి కదలికను రియల్ టైంలో గమనించే శాటిలైట్ డేటా కూడా ఉంది. ఈ 36 నౌకలు ఎవరు వదిలిపెట్టరు. వాటి వెనుక 140 కోట్ల భారతీయుల ఆశీస్సులు ఉన్నాయి. అలాగే భారత్ సైన్య శక్తి కూడా నిలబడి ఉంది. హర్మోస్ ప్రాంతంలో జరుగుతున్న ఈ చర్య ఒక విషయం చెప్తుంది. దీని అర్థం ఏంటంటే ఇప్పటి నుంచి ఏ గ్లోబల్ సమస్యలైనా భారత్ కేవలం చూస్తూ ఉండదు. మన ప్రయోజనాలు కాపాడుకోవడానికి సముద్రం చివరి వరకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. మన యుద్ధ నౌకలు లక్ష్యానికి దగ్గరవుతున్నప్పుడు కొద్ది ఉత్కంఠ పెరుగుతుంది. ఇరాన్ భారత్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ముందు వెనక్కి తగ్గుతుందా, లేదా అమెరికా ఈ పరిస్థితిని తన ప్రయోజనానికి ఉపయోగించడానికి ప్రయత్నిస్తుందా, లేదా భారత్ ఒంటరిగానే ఈ సంక్షోభాన్ని పరీక్షించి ప్రపంచానికి హీరోగా మారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే కొన్ని గంటల్లో తెలుస్తాయి. కానీ ఒక విషయం మాత్రం గమనించండి, ఈ మిషన్ ద్వారా భారత్ నౌకాదళం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇప్పటి నుంచి సముద్రాలపై కూడా భారత్ శక్తి కనిపిస్తుంది. ఇది కొత్త భారత్. ఇది మన ప్రజలు ఎక్కడున్నా రక్షించడం కోసం, అవసరమైతే సముద్రం మధ్యలోనే శత్రువులకి వారి స్థానం ఏమిటో కూడా చూపించగలదు. సో దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.